విచ్చలవిడిగా వినియోగం ఆదర్శంగా నిలవాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలే వాడేస్తున్నారు. దర్పం ప్రదర్శిస్తున్న కొందరు ఉన్నతాధికారులు కఠిన చర్యలతోనే సూడో వీఐపీ సంస్కృతికి అడ్డుగట్ట. రాష్ట్రంలో నగరాలు పట్టణాల్లో పోలీస్ చర్యల మోత మోగిపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 ఏళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఫైర్ సర్వీస్ వాహనాలకు అది నేరస్తులను పట్టుకునేందుకు విపత్తుల్ని నియంత్రించేందుకు వెళ్ళేటప్పుడు మాత్రమే సైరన్లు వాడాలి. ఈ నిబంధనలు తోచిరాజని కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు తాము మానవాతీతలో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీలో వారి వాహనం 5 నిమిషాలు ఆగడాన్ని సహించలేకపోతున్నారు. కొందరు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అధికార పార్టీ నేతలు, పోలీసులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు విచ్చలవిడిగా సైరన్లు వాడేస్తున్నారు. ఇన్నోవా, థార్ వంటి ఖరీదైన కారులో ఉన్నవారు చివరికి ప్రైవేట్ ట్యాక్సీల వాళ్ళు కూడా పోలీస్ సైరన్లు ముగిస్తున్నారు. కొందరు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు, మరి కొందరు దీన్ని ఫ్యాషన్గా భావిస్తున్నారు. వీఐపీలు రద్దీ మార్గాల్లో సైరన్ శబ్దంతో ప్రజల్ని చెదరగొడుతూ ఒక రకంగా గ్రీన్ ఛానల్ తీసుకెళ్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు గారు తన అధికారం చేపట్టాక అనేక సార్లు ఈ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఒకటి, తను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆపద్దని, రెండవది సైరన్లు ఎవరు వాడటానికి వీల్లేదు, మనం సామాన్యులతో కలిసిపోదామని. నేను అప్పుడే చెప్పా, ఇవన్నీ మాటలు వినడానికి బాగుంటే చేతల్లో ఎవరు కూడా ఒప్పుకోరు, ఇంకా మాకు ఆ పదవి వచ్చి ఎందుకు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అన్నటువంటి. అదే ఇప్పుడు జరిగింది. లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ క్వాడ్జ్ అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరు. ఆదివారం నెల్లూరులో ఆయన ఇంటికి వెళ్ళగా లేకపోవడంతో గోడకు నోటీస్ అంటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కాకాని హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయారని ప్రచారం జరగ తాను హైదరాబాద్లో నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకున్నట్టు తెలిపేలా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశారు. వెంటనే పొదలకూరు పోలీసులు నోటీస్ ఇచ్చేందుకు సోమవారం హైదరాబాద్ వెళ్లారు. కమలాపురి కాలనీలోని కాకాని వ్యాన్ సరిగ్గా జరిగి అక్కడ ఆయన లేరు. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని సమాచారం. దాంతో ఆయన కుటుంబ సభ్యుడైన సుమంత్కు పోలీసులు రెండో నోటీస్ అందించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం తదితరాలపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఈ కేసులో A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఇటీవల చేర్చారు. అప్పటి నుండి తాను పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో కేసులకు భయపడేది లేదని కాకాని పదే ప్రస్తావించారు. రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంతకు 100 రెట్లు మూల్యం చెల్లించుకుంటాయన్నారు. పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వస్తే అందుబాటులోకి రావడం లేదు. కేసును క్వాష్ చేయడంతో పాటు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాని ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించగా విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేసిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అది ఆ బెయిల్ కోసం తను ఆగుతున్నాడు. ఆ విషయం తెలియదాకా అతను బయటికి రాడు. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు చేసింది కూడా అదే. అప్పుడు వాళ్ళందరికీ ఇది జగన్ అరాచకాలు చేసాడు, ఇట్లాగ వెంటాడుతున్నాడు అని రాసుకొచ్చారు. అదే సందర్భంలో వాళ్ళు అజ్ఞాతంలో ఉండటం కరెక్ట్ అని. ఇప్పుడు రివర్స్ అంతే జరిగేటటువంటిది. ప్రతిదీ మీడియా పక్షపాత ధోరణి, అలాగే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార దర్పాన్ని ప్రదర్శించడం, అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాంభీర్య ప్రకటనలు, ఇవి సహజ సిద్ధంగా నడుస్తుంది.